ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫీబా ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం మరొక ఎత్తు. ఎందుకంటే మనం ఎంచుకునే వ్యక్తి మన జీవితాన్ని పూలవనంగా మార్చగలరు, అలాగే నరకంలా కూడా మార్చగలరు. చాలా మంది ప్రేమలో పడతారు, కానీ ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడంలో తొందరపాటు పడతారు. కేవలం పెళ్ళి అనేది కేవలం ఒక వేడుక కాదు, ఇద్దరు కలిసి ప్రయాణించాల్సినటువంటి ఒక జీవితం. అది సుఖంగా సంతోషంగా సాగాలంటే మనం జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మనతో పాటు పాస్టర్ మహేష్ ఇజ్రాయల్ గారు ఉంటున్నారు. లైఫ్ అండ్ రిజరక్షన్ మినిస్ట్రీస్ ని విజయవాడలో నడిపిస్తూ పరిచర్యలో ఎంతో బాగుగా వాడబడుతున్నారు. మహేష్ గారికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఉంటున్నటువంటి పాస్టర్ గారు జీవిత భాగస్వామిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలాంటి పర్సన్ చూస్ చేసుకుంటే మన జీవితం బాగుంటుంది, అలాగే ఒక రిలేషన్షిప్ లో ఇద్దరు ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలనేది మనతో చర్చించుకోబోతున్నారు. బ్రదర్, మొదటిగా మనం ఒక రిలేషన్షిప్ బంధం అంటే కేవలం గొడవలు లేకపోవడమేనా, లేక గొడవలు వచ్చినా సరే ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటూ గౌరవించుకుంటూ ఆ యొక్క బంధాన్ని కోల్పోకుండా ఉండటమేనా అనేది మీ యొక్క మాటలో మాకు చెప్పగలరు? మొదటిగా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన ఫీబా ఇండియా వారికి, అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నారు. ఈ సమయంలో మరి చక్కటి ప్రశ్నలు మీరు అడిగారు. నిజంగా ఈరోజు ఈ సంభాషణ యావత్ ప్రపంచానికి, ప్రత్యేకంగా మరి అప్కమింగ్ జనరేషన్ కి, మరి యవనస్తులకు చాలా అవసరమైంది. మరి దైవజనునిగా నన్ను ఆహ్వానించినందుకు మరి నిజంగా నేను కృతజ్ఞునై ఉన్నాను. మరి ఈ సమయంలో నిజంగా నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను కొన్ని విషయాలు ప్రార్థనా పూర్వకంగా. రిలేషన్షిప్ అంటే ఏంటి అని మీరు ప్రశ్న అడిగారు. నిజంగా రిలేషన్షిప్ అనేది, ఈ సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆదిలో కూడా దేవుడు పరలోకంలో నుండి భూలోకంలోనికి వచ్చి సహవాసాన్నే కోరుకున్నాడు. ఆయన మనందరం కలిసి ఉండాలి అనేది కోరుకున్నాడు. కనుక ఒంటిగా ఉండడం కంటే కలిసి ఉండుట ఆశీర్వాదం, మేలు అని అన్నాడు. కనుక కలిసి ఉంటే గొప్ప పనులు చేయగలం. కనుక రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ రిలేషన్షిప్ అనేది మనము ఎలాంటి వారితో కలిసి ఉండాలి, ఎలా చేయాలి అనేది కూడా మీరు అడిగారు. నిజమే, మనం ఎలాంటి రిలేషన్ ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే, నా మట్టుకు నేను దైవ చిత్తానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని ఆశపడుతున్నాను. మనం అనుకుంటూ ఉంటాము, మనకి పై రూపాన్ని చూసి పైన బాగా అట్రాక్ట్ గా ఉంటే, వాళ్ళు చక్కగా మాట్లాడుతుంటే, లేకపోతే వాళ్ళు ఏదో సాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు మనకి సూటబుల్ అని మనం అనుకుంటూ ఉంటాం. మనుషుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మరి ఒక లైఫ్ పార్ట్నర్ ని మనం చూస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనతో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనుషుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మాకు దైవజనునిగా నేను తెలియపరుస్తున్నాను, రాబోతున్న జనరేషన్ కి మీరు లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలంటే దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ప్రభు బయలుపరుస్తారు. అంతేకాకుండా మీ వ్యక్తిగతంగా ఇంకొక చిన్న సలహా ఏంటంటే, మరి ఒక చెట్టు యొక్క ఫలాన్ని బట్టి ఆ చెట్టు యొక్క గుణం చెప్తాం. ఒక లైఫ్ పార్ట్నర్ ని ఎన్నుకోవాలి అని అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక వారి యొక్క ప్రవర్తన, వారు నిజంగా దైవ భయం కలిగిన వారా, ప్రార్థనా పరుల, వినయం కలిగిన వారా అనే విషయాలన్నీ కూడా మరి ప్రాముఖ్యతలోనికి మనం తీసుకోవాలి. మీరు అడిగారు మరి గొడవలు వస్తూ ఉంటాయి ఇదేనా అన్నట్లుగా. నిజంగా ఇద్దరు సహజంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మనస్సులు, వారి యొక్క మాటలు ఒక్కొక్కసారి కలవకపోవచ్చు. అయితే ఈ యొక్క ప్రయాణం చేసేటప్పుడు ఆ ఇరువురిని కలిపి ముందుకు తీసుకుని వెళ్ళేది ఏంటంటే ప్రేమ. ఈ యొక్క రిలేషన్షిప్ లో నా మట్టుకు నేను గౌరవించేది, నేర్చుకున్నది ఏంటంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది.
మనం ఎన్నుకోవడం ఎంత ప్రాముఖ్యమో నడవడం కూడా. గొడవలు వస్తాయి అని రావు అని నేను చెప్పను, కానీ వచ్చినా రాకపోయినా ఈ ప్రేమ అనే ఈ యొక్క ఆయుధము మనకు చాలా అవసరమైందని నేను ఈరోజు మీకు తెలియపరుస్తా ఉన్నా. అవును, కొంతమంది ఇప్పుడున్నటువంటి యువత అయితే ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతూ, అలాగే ఏజ్ అయిపోతుందని, ఎవరినో ఒకరిని చేసుకోవాలని చెప్పేసి తప్పుడు వ్యక్తిని చూస్ చేసుకుంటారు. అలా కాకుండా ఎటువంటి లక్షణాలు కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు చాలా మంది పైకి అట్రాక్టివ్ గా కనిపించే వాళ్ళు, అందంగా, వాళ్ళకి ఆస్తి ఉంటే చాలు, లేదంటే జాబ్ ఉద్యోగం ఉంటే చాలు, ఇవి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా ఏ క్వాలిటీస్ ఉండాలి అంటే, ఒక సమస్య ఏదైనా రాగానే కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కొంతమంది భయానికి గురవుతారు. అవన్నీ మనకి పెళ్లికి ముందు వరకు తెలియవు, పెళ్లి తర్వాతే వాళ్ళు అన్ని తెలియజేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ కి సిద్ధపడుతూ ఉంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, వాక్యంలో నుండి వాళ్ళని ఆశపడుతున్నా, అలాగే సహజనంగా మామూలుగా వ్యక్తులకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు వారిలో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, వారి యొక్క నిజాయితీని మనం చూడాలి. వారు నిజాయితీ పరులా కాదా, వారు మాట మీద నిలబడేవారా కాదా అనే విషయాలు ప్రాముఖ్యతలను తీసుకోవాలి. అంతేకాకుండా ఒక వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ గా మనం తీసుకోవాలనుకున్నప్పుడు వినయం కలిగి ఉన్నారా లేదా అనేది కూడా మనం చూడాలి. అంతేకాకుండా భయభక్తులు అనేవి కూడా ప్రాధాన్యతలను తీసుకోవాలి. ఈ యొక్క వినయము, విధేయత, భయభక్తులు అనే విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అంతేకాదు, ఆ వ్యక్తిలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినవి, గుర్తుంచుకోవాల్సినవి లక్షణాలుగా ఇవి మనం చెప్పొచ్చు. అంతేకాకుండా చాలా మంది ఏం చేస్తారంటే అట్రాక్షన్స్ ని కోరుకుంటారు. అయితే మనం చాలా ఈ బంధాన్ని నిలబెట్టేవి ఏవైనా ఉన్నాయంటే ఆ వ్యక్తి యొక్క మాట తీరు, అంతేకాదు కోపం వచ్చినప్పుడు ఎలా అతడు హ్యాండిల్ చేస్తున్నాడు అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా బాధ్యత కలిగి ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఇవన్నీ కూడా పరిగణలోనికి మనం తీసుకోవాలి. అప్పుడే మరి ఈ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా బలంగా ఉంటుంది, దేవుని బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవును, ఒక వ్యక్తి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అని తెలుసుకునే దాన్ని బట్టి మన జీవితం కూడా నిర్ణయించబడుతుంది. అలాగే అంటే మనము ఒక భాగస్వామిని చూస్ చేసుకుంటున్నామంటే మనకి ఎలాంటి కన్ఫర్మేషన్స్ అవసరం ఉందంటారు? సో ఒకటి, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ముందు దేవుణ్ణి అడగాలి. దేవుడు తన చిత్తాన్ని 2 రకాలుగా బయలుపరుస్తాడు. ఒకటి, దేవుడు 100% గనక మనం చూస్తే గనక 70% ప్రజలందరికీ బైబిల్లో ఆల్రెడీ కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. కామన్ గా ఏం చేయాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోకూడదు అనేది 70% దేవుడు లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఉదాహరణకి వినయం కలిగి ఉండాలని, దయ కలిగి ఉండాలని, ఇవి కామన్ గా మనకు తెలిసిన విషయాలే. అయితే ఇంకొక 30% కనుక మనం చూస్తే, ఇంకా మనం వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువగా గడిపి, ప్రభువా నా జీవితంలో నేను ఎవరిని కలిగి ఉండాలి అని నీవు వ్యక్తిగతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగే ఆ విధానాన్ని బట్టి ఆ మిగిలిన 30% నీకే బయలుపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. ఇది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు మనకు ఆయన చిత్తాన్ని 70% కామన్ గా బయలుపరుస్తాడు అందరికీ. కానీ ఆ మిగిలిన 30% నీకు కలగబోతున్న భాగస్వామి ఎలా ఉండాలని నీకు మాత్రమే బోధిస్తాడు. ఇది వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా మనం ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి తెలుసుకోగలం. అవును, చాలా చక్కగా చెప్పారు బ్రదర్. మనం ఎంత ప్రార్థనలో గడిపితే, ఎంతగా ఫోకస్ చేస్తే మనకు తెలుసుకుంటామని చెప్పారు. అలాగే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మనం చూస్తే చాలా మంది అంటే రాంగ్ రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు చాలా వచ్చేసాయి బ్రదర్. ప్రేమించుకోవడానికి ముందే సిచ్యువేషన్షిప్ అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఉంటున్నాయి అనమాట. ఇలాంటి వాటికి మనం ఎలా దూరంగా ఉండాలి అంటే, మన లైఫ్ పార్ట్నర్ మనకు దొరికే వరకు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అట్రాక్షన్స్ కి లోన్ కాకోకుండా అంటే వాటికి దూరంగా ఎలా వేచి ఉండాలి అంటే, కరెక్ట్ పర్సన్ కోసం, కరెక్ట్ టైం కోసం ఎలా వేచి ఉండాలి, అంతవరకు వాళ్ళు ఎలా
దానికి అట్రాక్షన్ కి గురి కాకుండా ఉండాలి అనేది మీ మాటలో కొన్ని చెప్పండి. సో దీనికి ఒక చాలా చాలా ముఖ్యమైన సొల్యూషన్ నేను చెప్పాలి. అదేంటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ, పౌ- ఆ, భక్తుడైన ఏసేపు జీవితాన్ని మనం గనక తీసుకుంటే ఆయనకి పాస్టర్ గారు లేరు, ఆయనకి పైన ప్రకటించేవారు లేరు. అయినప్పటికీ కూడా అతడికి తన అంతరంగంలో ఉన్న దేవుని నియమము అతడికి బోధిస్తూనే ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఆల్రెడీ హృదయంలో ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక నియమాన్ని, క్రమాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఆనాడు బైబిల్లో యేసేపు ఎలాగైతే నిలబడ్డాడో ఖచ్చితంగా నేను కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాకు సరైనది ఇస్తాడు, దేవుడు సరైన విధానంలో నన్ను నడిపిస్తాడు అని ఒక ఆలోచన కలిగిన వారుగా మొదట ఉండాలి. రెండవది, మనం ఏం చేయాలంటే సహవాసంలో ఉండాలి. అప్పట్లో అది అన్య ప్రాంతము, అప్పట్లో దేవుని బిడ్డలు లేని ప్రాంతం గనుక ఆయన అంతరాత్మను నమ్మి, లేకపోతే దేవుడు పెట్టిన నియమాన్ని నమ్మి ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు మనకి దైవజనులు ఉన్నారు, ఇప్పుడు మనకి ప్రార్థన గుంపులు ఉన్నాయి, ప్రేయర్ సెల్స్ ఉన్నాయి, ఇంకా మనల్ని ఆత్మీయంగా బలపరిచే అన్నలు అక్కలు ఉన్నారు. కనుక మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు సహవాసంగా, అంతేకాకుండా మన కొరకు మనల్ని నడిపించే ఒక ఆత్మీయ అన్న గాని, ఒక ఆత్మీయ అక్క గాని మనకి ఖచ్చితంగా ఉండాలి. వారి ద్వారా దేవుడు కొన్ని బయలుపరుస్తారు, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని. ఎందుకంటే మనంతటికి మనమే మన జీవితాన్ని ముందుకు నడిపించుకోలేం. మనకి ఖచ్చితంగా ఒకళ్ళ మార్గదర్శకులుగా, వాక్యానుసారంగా దైవ వైపు కలిగిన వారు ఉండాలి. ఆనాడు యేసేపు ఆ కాలంలో దేవుడు పెట్టిన ధర్మశాస్త్రమును బట్టి, ఆ నియమాన్ని బట్టి చేశాడు. ఇప్పుడైతే దేవుడు ఈ అంత్యకాలంలో, ఈ కృపాయుగంలో అనేక మందిని నీ కొరకు నా కొరకు పెట్టాడు, బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. కనుక సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తద్వారా మంచి నిర్ణయాన్ని, మంచి భవిష్యత్తుని మనం పొందుకోగలం. ఓకే. అలాగే బ్రదర్ గారు, ఇప్పుడు కొంతమంది యవనస్తులు మ్యారేజ్ కి సిద్ధపడుతూ ఉంటారు. అంటే తమ ఇల్లుని వదిలేసి అత్తారింటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి, తర్వాత వచ్చే పర్సన్ ఎలా చూస్ చేసుకుంటారు, వచ్చే పర్సన్ ఎలా చూసుకుంటాడు అనే భయం కూడా ఉంటుంది. అంటే ఎమోషనల్ గా వాళ్ళు ఎలా సిద్ధపడి ఉండాలి అన్నిటికీ. అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడే అంతా చూసుకుంటాడని చెప్పేసి, కానీ ఫిజికల్ గా కూడా మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? సో ఈ విషయానికి వస్తే ఏం లేదు, మనము చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆడపిల్ల అని అంటారు కదా, ఆడపిల్ల అంటే ఏంటి, అక్కడ పిల్ల అని అంటారు. ఒక వ్యక్తి ముందుగానే ఇది ఆలోచించుకుని పెరగాలి. ఒక ఆడపిల్ల ఎలా ఆలోచించాలంటే, ఇది నా ఇల్లు కాదు, నేను ఆడపిల్లని, అక్కడ పిల్లని అని ఎప్పటి నుంచి అయితే ముందుగానే అక్కడ విషయాల గురించి ఆలోచిస్తూ, అత్తమామల ఇంట్లో నేను ఎలా ఉండాలి, ఇక్కడ అమ్మ నాన్నతో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలా ఉండాలి, ఇక్కడ ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నానో అలాంటి ప్రేమతో అలా ఉండాలి అని ముందు ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో ఫిక్స్ చేసుకుని ఉంటారో అన్నీ సెట్ అయిపోతాయి. ఈ మైండ్ లోనే ఉంటుంది అంతా, ఎక్కడ ఉండదు. ఒక వ్యక్తి యొక్క మైండ్ లో ట్యూన్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటాయి. అంతేకాదు పురుషుడు కూడా అంతే, సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ విషయం కూడా ఆలోచించాలి. రేపొద్దున ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా మనం ఆలోచించకుండా, ఇప్పుడు మనం గనక చూస్తే యూదుల ఆచారం గనక మనం చూస్తే, వాళ్ళు కూడా వివాహానికి ముందు కొన్ని నెలల పాటు కొంత గ్యాప్ ఉంటదన్నమాట. ఆ గ్యాప్ లోపు వివాహం చేసుకునే వ్యక్తి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పాలంటే ఆ యొక్క వివాహానికి ఆ భార్య కొరకు ఒక ఇల్లు సిద్ధపరచాలంట. ఆ ఇల్లు సిద్ధపరిచి ఆ భార్యని తీసుకుని ఆ ఇంట్లో పెట్టాలంట. ఇది అక్కడ ఉన్న క్రమం అన్నమాట. అంటే ముందుగానే తన భార్య కొరకు ఏమి సిద్ధపరచాలో ఈ పురుషుడు ఆలోచించుకోవాలి. అలాగే ఈ స్త్రీ కూడా ముందుగానే అత్తమామల ఇంట్లో నేను ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మెలగాలి, పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా నేను వాటిని ఎదుర్కోవాలి అనేవన్నీ కూడా ముందుగానే సిద్ధపాటు అనేది ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ సిద్ధపాటు లేకుండా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆ సమస్యలో ఏదో చేద్దాంలే, అమ్మ ఉందిగా, నాన్న ఉందిగా, వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఉన్నారు కానీ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కాబట్టి నేను ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటంటే, ముందుగానే ప్రిపేర్ అవ్వాలి, ముందుగానే ప్రార్థించాలి, ముందుగానే ఆ పరిస్థితుల కొరకు ప్రభువుకు అప్పగించాలి. ఖచ్చితంగా ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు.
రాబోతున్న జనరేషన్ దేవుడు అలా చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్ గా మీరు యువతకి ఇంకా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సో ఈ యొక్క రిలేషన్షిప్ విషయంలో లేకపోతే వివాహాన్ని మనం సిద్ధపరచుకునే విషయంలో నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవునికి అవకాశాన్ని ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వివాహం గురించి నా మట్టుకు నేనైతే నేను బైబిల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు 2 years ప్రార్థన చేశాను. ప్రభువా, మరి నాకు లైఫ్ పార్ట్నర్ మీరు ఎవరిని ఇవ్వబోతున్నారు, నాకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి అని నేను ముందుగానే 2 సంవత్సరాలు ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు ప్రార్థన అయిన తర్వాత నేను బైబిల్ కాలేజ్ నుంచి వచ్చాను. కొంత మా దైవజనులతో నడవడం జరుగుతా ఉంది. మా అన్నగారి వివాహం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే నా జీవితంలో జరిగిన సంఘటన. నేను మీకు కూడా వచ్చిన సజెషన్ ఇస్తున్నాను. నా జీవితంలో అదేంటంటే, మా అన్నగారు వివాహం జరిగిన సమయంలో నన్ను మా అత్తమామలు చూసుకున్నారు. ఆ వివాహంలో చూసుకుని, ఈ పాస్టర్ గారు నలుడైతే బాగుంటుంది అని చెప్పి 6 నెలల్లోనే నా వివాహం జరిగిపోయింది. నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనం చూస్ చేసుకోవాలి అని అనుకుంటాం కంటే ప్రభు దగ్గర కనుక మనం చెప్తే ప్రభు మనకి శ్రేష్టమైన వారిని ఇస్తారు. శ్రేష్టమైన వారిని ఇవ్వడమే కాదు, ఆ ఇచ్చిన వారి ద్వారా ఎంతో ఆనందాన్ని ఇస్తాడు. సో మా కుటుంబం చాలా బాగుంది, మా పిల్లలు చాలా బాగున్నారు, మా కుటుంబం చాలా అభివృద్ధిలోనికి వెళ్తుంది, మంచి పరిచయం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన యంగ్ జనరేషన్, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఏదో సాధిద్దాం, ఏదో పొందుకుందామని పరుగులెత్తకుండా ప్రభు పాదాల దగ్గర కనిపెడితే ఏ సమయంలో ఏది జరగాలో, ఏ సమయంలో ఏది మనకు రావాలో ఆయనే మన దగ్గరికి పంపిస్తాడు. అదే కదా, వెదగపోయిన తీగ కాలికి దొరికితే ఎలాగుంటది, అలా ఉంటది అనమాట. దేవుడి దగ్గర టేస్ట్ మనం గనక చూస్తే, ఆయన్ని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి జరుగుచున్నవని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, దేవుని యొద్దకు వచ్చి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఏ సమయంలో ఏది జరగాలో, ఏ సమయంలో ఏది చేయాలో ఆయనే చేస్తారు. అలాంటి కృప మన జనరేషన్ అంతటికి, రాబోతున్న తరాలకి దేవుడి వారిని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు బ్రదర్. చాలా చక్కటి మాటలు మాతో పంచుకొని ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే మ్యారేజ్ కొరకు సిద్ధపడి ఉంటున్నారో, చూసినటువంటి ప్రతి ఒక్క యువత కూడా ఒక రాంగ్ రిలేషన్షిప్ లకి ఎంటర్ అయ్యి బాధపడడం కంటే, నరకంలో మార్చుకోవడం కంటే, దేవుడి యొక్క చిత్తానికి లోబడుతూ కరెక్ట్ టైం కోసం వేచి ఉండడం చాలా బెటర్. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ లో వినయ విధేయతలు, బాధ్యతలు కలిగినటువంటి పర్సన్, భయభక్తులు కలిగినటువంటి పర్సన్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలో, అది మీ యొక్క ఉద్దేశం కాకుండా దేవుని యొక్క ఉద్దేశం కొరకై వేచి ఉండండి. అన్ని కూడా మంచిగా జరుగుతాయి. వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకా మీ సలహాలు, మీరు మాకు ఏమైనా సందేశాలు పంపించాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా ఇమెయిల్ ఐడికి లేదా మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. ఇంకా మీ వివాహ విషయంలో ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కౌన్సిలింగ్ కొరకైనా మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరితో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.